సదర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కార్మికుల పెండింగ్ వేతనాలు, సెటిల్మెంట్ అంశాలపై శుక్రవారం ఫ్యాక్టరీ గేటు ముందు కార్మిక సంఘాలు ప్రెస్ మీట్ నిర్వహించాయి. గత 10 ఏళ్లుగా ఫ్యాక్టరీ మూసివేతతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. 3 సంవత్సరాలుగా రిటైర్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కార్మికుల సెటిల్మెంట్లపై ప్రభుత్వం స్పందన లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాలు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి స్పందించకపోవడం కార్మికుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి వేతనాలు, వీఆర్ఎస్ సెటిల్మెంట్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, శ్రీధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు రావాల్సిన 10 సంవత్సరాల వేతనాలు వెంటనే 10 సంవత్సరాల వేతనం వెంటనే 10 సంవత్సరాల వేతనం వెంటనే షుగర్ ఫ్యాక్టరీ వెంటనే 10 సంవత్సరాల కార్మికుల వేతన బకాయిలను వెంటనే 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్మికుల వేతన బకాయిలను వెంటనే. ఈరోజు మన కార్మిక సమావేశం కారణం ఏంటంటే మరి ఈ ఫ్యాక్టరీని అన్యాయంగా అక్రమంగా 23/12/2010 లేఆఫ్ చేశారు. నడుస్తున్న ఫ్యాక్టరీ లేఆఫ్ చేశారు. ఇంతవరకు దీని మొక్కన ఎవరు చూడడం లేదు. 10 సంవత్సరాలు కాలయాపన చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము టెంట్ వేసుకొని కూర్చున్నాం. అప్పుడు ఎలక్షన్ల ముందట మాకు లేఆఫ్ ఎత్తివేయాలా, మాకు జీతాలు ఇవ్వాలని మేము టెంట్ వేసుకొని కూర్చున్నాం. ఎలక్షన్ల ముందట కాంగ్రెస్ ప్రభుత్వం శరదర్ గారు వచ్చి మా టెంట్ను లేపేశారు. మేము మీకు జీతాలు ఇప్పిస్తాము, మా ఫ్యాక్టరీ మన ప్రభుత్వం అయిపోతుంది, మా ప్రభుత్వం వచ్చిన ఫ్యాక్టరీని మీకు సెటిల్మెంట్ చేస్తాం, ఫ్యాక్టరీని డెవలప్ చేస్తామని వాగ్దానం చేసి మాత్రం ఓట్లు వేయించుకొని వాళ్ళు పక్క జరుగుతున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయము? మా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక ప్రజల రిప్రజెంటేటివ్. మరి మేము మొన్న 3 రోజుల క్రితం కలిస్తే మాకు చీదరించుకుంటున్నాడు కార్మికులను చూసి. మరి ఆయన బాధ్యత లేదా? మరి మా సమస్యలు ఎవరికి అడగాల? ఆ ప్రభుత్వం అట్లా చేసిందని మీరే అన్నారు. మరి మీరు వచ్చి ఏం చేశారు? ఒక పునరుద్ధరణ కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేసింది? ఇప్పటిదాకా ఆ కమిటీ ఏమైంది? ఎందుకంటే చేస్తున్నారు? మీకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? మా జీవితాలు ముఖ్యం అవసరం లేదా? మాకు జీతాలు అవసరం లేదా? మీకు ఒక్కరోజు రాజకీయం లేకుండానే మీరు విలువలు ఆడతారు. మీకు 10 సంవత్సరాల నుంచి వేతనాలు లేవు. మేము ఒక ఫ్యాక్టరీ మీద ఆధారపడే కార్మికులం మేము. మరి ఎవరు పట్టించుకుంటారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరి మేనేజ్మెంట్ పిలిపించి మాకు సెటిల్మెంట్ చేయొచ్చు కదా. మేనేజ్మెంట్ మాకు ఒక ఆఫీస్ ఆర్డర్ ఇచ్చింది. ఏ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ బంద్ అయితే గత ప్రభుత్వం ఎలాగిచ్చిందో అట్లా ఎక్స్టెండ్ ఇస్తామని మాకు ఆఫీస్ ఆర్డర్ ఇచ్చింది. ఆఫీస్ ఆర్డర్కు వీళ్ళు మేనేజ్మెంట్ ఫుల్ఫిల్ చేస్తలేదు. మరి వాళ్ళు మేనేజ్మెంట్ పిలిపించి ఈ ప్రభుత్వం వాళ్ళని పిలిపించి మాకు సెటిల్మెంట్ చేయొచ్చు కదా. ఇది ఏందన్నట్టు ఇది. కాబట్టి మేము సుదర్శన్ నిరసనగా మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఇంకా పెడతాం, దీన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి మానవతా దృక్పథంతో మా కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే ఇప్పించండి. ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించి ప్రజలకు చేయూతగా ఉండండి అని నేను డిమాండ్ చేస్తున్నా. 2015 నుంచి ఇప్పటిదాకా మా కార్మికులు దాదాపు 45 మంది మంచాన పడి క్షుద్బాధతోని హాస్పిటళ్లకు చూయించుకోలేక చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళకి ఎక్స్ట్రా లేదు. పోనీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేట్ ఇవ్వడం లేదు మేనేజ్మెంట్. అది ఎంతవరకు న్యాయం? ఇది గ్రాడ్యుయేట్ ఇప్పించలేకపోతున్నారు గవర్నమెంట్. మాకు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎవరి కొరకు ఉంటారు? మీరు ఎమ్మెల్యేని దేని కొరకు నేను అడుగుతున్నా. చనిపోతుంటే మీకు ఇంత పట్టదా? ఎవరో రాజకీయం చేస్తేందుకు పోతారు, పరామర్శించేందుకు పోతారు మీరు ఓట్ల గురించి. మరి 10 సంవత్సరాల నుంచి మేము ఓట్లు వేస్తలేమా? మేము ప్రజలు లేమా? తెలంగాణ లేమా? ఇంత నిర్లక్ష్యం ఎందుకని నేను మా ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేయగలరని నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము 2 నెలల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ నియమించి మరి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ కమిటీ కాలయాపన కమిటీగా మిగిలిపోయింది తప్ప అతిగతి లేదు ఆ కమిటీకి. కాబట్టి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ మా దీక్షలు చేస్తే విరమింపజేసి మేము రాగానే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, కార్మికుల వేతన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. మరి నేడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి. మరి ఇప్పుడైనా గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా బోధన ఇచ్చిన సందర్భంలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పడం జరిగింది. కార్మికులకు, రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం. నేటి వరకు కూడా
షుగర్ ఫ్యాక్టరీ హామీని ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం బాధాకరం. అన్ని పార్టీలు కూడా షుగర్ ఫ్యాక్టరీ మీద హామీ ఇవ్వడం జరిగింది, కానీ ఏ పార్టీ కూడా మరి ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద ఏ రోజు కూడా మరి వాళ్ళు ప్రశ్నించిన పాపాన పోలేదు. కాబట్టి ఇకనే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలా. మేము కార్మికులము మరి గౌరవ సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి పోతే మా కార్మికులంటేనే తీసి పక్కన పడేస్తున్నాడు. మీతోనేంద్ర మాట్లాడేదనే భావనలో ఉన్నాడు. కాబట్టి ఆయన మంత్రి కాకుండా కూడా మరి ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్నాడు. కాబట్టి మా షుగర్ ఫ్యాక్టరీని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా న్యాయమైన మరి ఈ డిమాండ్ను పరిష్కరించాలని గౌరవ మాజీ మంత్రివర్యులు నేటి ముఖ్య సలహాదారు గౌరవ సుదర్శన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.